గల్ఫ్ కంట్రీస్లలో కువైట్లో ఎక్కడైనా కూడా నైట్ ఎన్ని గంటలైనా కూడా డ్యూటీ అయిపోయి ఉదయాన్నే 5 కల్లా లేయాలా. లేచి వచ్చేసి ఎన్ని బండ్లు ఉంటే ఎన్ని బండ్లు కడుక్కోవాలా. కడుక్కొనేసి 7:30 కల్లా స్కూల్లో ఉంటే స్కూల్ డ్యూటీకి రెడీ అయ్యి ఉండాలా. ప్రజెంట్ స్కూల్ హాలిడేస్ నెక్స్ట్ మంత్లో ఓపెన్ చేస్తారు. అందులో నేను వచ్చి 1 మంత్ కంప్లీట్ అయింది. నాకు వెహికల్ కూడా లేదు. ప్రజెంట్ వచ్చేసి నాకు 3 వెహికల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మా సార్ది, మా మేడంది, ఇంకొకటి వచ్చేసి మా సార్ వాళ్ళ తమ్ముడిది. నెక్స్ట్ మంత్ నాకు వెహికల్ చేస్తారంట. నేను చేసే వర్క్ వచ్చేసి ఒక కారిడార్ ఉంటుంది. ఆ కారిడార్ క్లీన్ చేసుకొని ఆ వెహికల్స్ క్లీన్ చేసుకోవాలి. అదే నేను వచ్చి 1 మంత్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి 2 వెహికల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అదే మా సార్ది, తర్వాత వచ్చేసి బెంజ్ ఉంది కారు, అది వచ్చేసి మా మేడంది. మా మేడం 7:30 కల్లా మా మేడం డ్యూటీకి మేడం వెళ్ళిపోతుంది. మా సార్ వాళ్ళ తమ్ముడు లేడు, బండి వేసుకొని అక్కడికో వెళ్ళిపోయినాడు. వస్తే వరుసగా 4 వెహికల్స్ అట్లా పెట్టుకుంటాం నా బండితో సహా. చూడడానికి దుమ్ము లేనట్టే ఉంటుంది, కానీ దుమ్ముగా ఉంటుంది. ఒక్క గంట కడిగినే దుమ్ము పడుతూనే ఉంటుంది. ఇప్పుడు బెటర్. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే కనుక మంచు కూర్చోదాం, మంచు బుడద అంతా పడుతుంది. అప్పుడు ఇంకా కష్టం కడగాలంటే. ఇక్కడ కోవిడ్లో కొందరు నీళ్ళలో పార్టీ శుక్రవారం చేసుకుంటే మా వాళ్ళు గురువారం చేసుకుంటారు. అప్పుడు మాత్రమే వాటర్ వేసి దీన్ని క్లీన్ చేయాలి. నేను చేసే వర్క్ యాక్చువల్గా మెన్షన్ చేయను. 1 మంత్ లాస్ట్ వీడియో నా శాలరీ వచ్చిందని చెప్పేసి ఒక రీల్ చేసిన. దానికి సంబంధించి కొంతమంది కాల్ చేసి వర్క్ ఏం లేకపోయినా కూడా శాలరీ ఇచ్చారని చెప్పేతలకి చేస్తున్నా. ఊరికి నేను కూర్చోబెట్టి ఎవరు డబ్బులు ఇయ్యరు కదా, చెప్పినా కాడికి చేయించుకుంటూ ఉంటారు. ఆ క్లీనింగ్ వర్క్ కాకుండా అప్పుడప్పుడు జమ్మే పోయి సామాన్లు తెమ్మంటారు. పైన పిలిచి ఆ పని చేయించుకుంటూ ఉంటారు. నాకు కాల్ చేసి అడిగినోడు కూడా వస్తాడు, వాడికి కూడా తెలిసేది వచ్చిన తర్వాత. ఇప్పుడు వరకు జస్ట్ వాటర్ కొట్టుకు తిరుగుతానే మా సారు 3 లీటర్లు 4 లీటర్ల క్యాన్ తెచ్చా లిక్విడ్ వేస్తామని చెప్పినాడు వెహికల్స్ని. కంట్రీస్లలో హౌస్ డ్రైవర్ అంటేనే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది వెహికల్స్ క్లీన్ చేసుకోవాలి, తర్వాత వర్క్ ఉంటుంది అంతే. ఫర్ మోర్. థ్యాంక్ యూ.